शाह न्यूज में आपका इस्तकबाल है। ताज़ा तरीन खबरों के लिए देखते रहिए शाह न्यूज। ఒక్కొక్క కేసులో చూస్తే మనము ఒక 2 years నుంచే ఎంత పెన్షన్ వస్తుంది, ఎంత గ్రాట్యుటీ వస్తుంది, అది ఏం చేస్తున్నారు మనం అంటే, మన పిల్లలేమో కొడుకు కోడలు వీళ్ళంతా వచ్చిన మామయ్యకి వచ్చిన తండ్రికి వచ్చిన దీన్ని ఏ రకంగా మనం మంచుకున్నామని వాళ్ళ లెక్కలు వాడుకుంటాయి. సో ఇట్లా జరిగింది. బలవంతంగా వాళ్ళ చిక్కుల చేసి వర్గం పెట్టించుకోవటము, తీసుకోవడము, తర్వాత మనల్ని కొంచెం నెగ్లెక్ట్ చేయడము, ఈవెన్ హాస్పిటల్ కూడా ఖర్చు లేకుండా చేయడం, ఇలాంటి చాలా సందర్భాలు మాకు వచ్చినాయి. సో దయచేసి కొంచెం జాగ్రత్తగా ఉండి కొంచెం సెల్ఫిష్ ఉంటే మనది మంచిగా ఉంటుంది. సో దిస్ ఇస్ ద రైట్ టైం. యాక్చువల్ గా మనం అనుకున్న సంతోషంగా గడపడానికి, ఎలాంటి టెన్షన్ లేకుండా ఆరోగ్యంగా ఉండి చేసుకోవడానికి ఇదే ఇట్స్ ద రైట్ టైం. సో ఈ టైం ని మంచిగా గడపాలని, మీ హెల్త్ బాగుండాలని అందరినీ కోరుకుంటున్నాను. చాలా విషయాలు కలెక్టర్ మేడంకి మీరు విన్నవించారు. మనము ఇక్కడ ఇంటర్నేషనల్ డే ఫర్ ఓల్డర్ పర్సన్స్ కోసం ఇక్కడ హాజరున్నాము. So, as per your feedback, we have been organizing this complete week. So, we have taken the feedback from all the members. As per the suggestions, the whole week we have been organizing health camps, grandparents day in schools, Anganwadi centers, and similarly, so all the suggestions going forward also we will be taking all the suggestions from the board and we will be implementing them. However, today I was reading an article in the Hindu. It talks about silver dividend, like demographic dividend, which is very common. So there was an article about silver dividend. Silver, as in it is related to old age, and so the potential of old age people to contribute towards the country's senior citizens ki alane mukya athithi gauravya collector gariki migta officers andariki kuda namaskaram. Senior citizens issues andaru kuda chepparu. అయితే ప్రొటెక్షన్స్ కూడా ఉన్నాయి. ఆడియో ట్రిబ్యునల్ ఉన్నది. ఏదైనా ఇంజస్టిస్ జరిగినప్పుడు ఆడియో దగ్గర అప్పీల్ చేసుకోవచ్చు. దాని మీద సరైన న్యాయం పొందనప్పుడు కలెక్టర్ దగ్గర కూడా అప్పీలేట్ అథారిటీ కలెక్టర్ గారు ఉన్నారు, అక్కడ కూడా రిట్రెసల్ పొందొచ్చు. అట్లానే హెల్త్ పరమైన ఇష్యూస్ అని చెప్పారు. డెఫినేషన్ ఆఫ్ సీనియర్ సిటిజన్ ఏజ్, ఓల్డ్ ఏజ్ కూడా మారిపోయినాయి. ఇప్పుడు లైఫ్ స్టాండర్డ్స్ పెరిగినాయి కాబట్టి 80 దాటితేనే ఓల్డ్ అని అనుకోవాలి. 60 వాళ్ళందరూ కూడా ఎక్కువగా భావించాలని నేను కోరుకుంటున్నాను. తర్వాత ఈ ఇంజస్టిస్ కొన్ని మోసాలు జరుగుతున్నాయి. కొంతమంది చాలా మంది గ్రీవెన్స్ పిటిషన్స్, గ్రీవెన్స్ డే రోజు కూడా బాగా సీనియర్ సిటిజన్స్ డే సందర్భంగా ఇక్కడికి విచ్చేసిన సీనియర్ సిటిజన్స్ అందరికీ కూడా నమస్కారం. యాక్చువల్గా వృద్ధాప్యం అంటే రెండో బాల్యం అంటారు. అంటే పెద్దవాళ్ళు పిల్లలు ఇద్దరు కూడా సమానమే. అంటే ఒక వయసు దాటాక కొంత పెద్దవాళ్ళు అయ్యాక పెద్దవాళ్ళు కూడా పిల్లలాగా మారిపోతారు. కాకపోతే మనం కుటుంబాల్లో చూస్తే పిల్లల్ని ముద్దు చేస్తాం, అదేవిధంగా పెద్దవాళ్ళని కూడా చేయాలి కదా. సో అంటే ఈ రకమైన ఆలోచన కుటుంబాల్లో రావాల్సి ఉంది. అంటే పిల్లల్ని ఎంత జాగ్రత్తగా మనం చూసుకుంటామో మన ఇంట్లో ఉన్న మన తల్లిదండ్రులని కానివ్వండి, మన ఇంట్లో వస్తానండి ఎవరైనా పెద్దవాళ్ళని కూడా అంతే జాగ్రత్తగా, అంతే కేర్తో చూసుకోవాల్సిన అవసరం ఉంది. అంటే దీనికి చిన్నప్పటి నుంచి కూడా కొంత మనమే రోల్ మోడల్స్ ని క్రియేట్ చేయాల్సిన అవసరం ఉంది. అంటే మనం మన పేరెంట్స్ ని ఎలా చూసుకుంటున్నాము అనేది మన పిల్లలు గమనిస్తారు. సో మనం మన ఉద్యోగాల్లో పడిపోయి, మన పనుల్లో పడిపోయి, మన ఇంట్లో ఉన్న పేరెంట్స్ ని పలకరించకపోవడం కానీ, ఆ ఏజ్ లో నేను అబ్జర్వ్ చేసింది ఏమిటి అంటే, సరే మనం బాగా వాళ్ళకి మంచి ఫుడ్ పెడతాము, ఏదైనా హెల్త్ కేర్ ఇస్తాము, దానికంటే కూడా వాళ్ళు ఎక్కువ వాల్యూ ఇచ్చేది వాళ్ళ దగ్గర కూర్చొని మాట్లాడడానికి. చాలా మంది పేరెంట్స్ దగ్గర, అంటే ముఖ్యంగా ఎంప్లాయీస్ పేరెంట్స్ దగ్గర ఈ కంప్లైంట్ అనేది నేను విన్నాను. ఉద్యోగాలు కొద్దిగా పోతారు, రాత్రి వస్తారు, మా దగ్గర కూర్చొని ఒక 2 మాటలు మాట్లాడడానికి కూడా వాళ్ళకి టైం ఉండదు, ఓపిక ఉండదు. ఇంకా ఇంటికి వస్తారు, వీళ్ళు అలసిపోతారు, ఇంకా సరే పొద్దున మాట్లాడదాం, లేమని మాట్లాడదాం, ఇట్లాగా కొంత కమ్యూనికేషన్ గ్యాప్ అనేది ఉంటుంది. అంటే మనం
మనం ఎక్కడికి వెళ్ళి వచ్చినా కూడా రాత్రి పూట వెళ్ళి వాళ్ళతో ఒక మాట తిన్నావా అది ఇది మాట్లాడితే వాళ్ళకి సాటిస్ఫాక్షన్ ఉంటుంది. అంటే చిన్న చిన్న విషయాల నుంచి పెద్ద విషయాల వరకు కూడా సీనియర్ సిటిజన్స్ కి వచ్చేసరికి మన వైపు నుంచి కూడా మనకి చాలా బాధ్యత ఉంది. మన పిల్లలకి కూడా మనం ఒక రోల్ మోడల్ గా పిల్లల్ని ఎలా చూసుకోవాలి, ఓల్డ్ ఏజ్ లో ఉన్న పేరెంట్స్ ఎలా చూసుకోవాలి అనేది మనం చేస్తూ చూపించాల్సిన బాధ్యత ఉంది. సో పిల్లలకి కూడా అర్థమవుతుంది, రేపు వాళ్ళు పెద్దయ్యి రేపు వాళ్ళు సీనియర్ సిటిజన్స్ అయ్యాక కూడా వాళ్ళ పిల్లలు వాళ్ళని అలాగే చూసుకునేది ఆ ఛాన్స్ ఎక్కువ ఉంటుందని. సో ఇది కుటుంబం స్థాయి నుంచి కూడా మనం చేయాల్సిన అవసరం ఉంది. కెరియర్ బట్ నాట్ ఫ్రమ్ లైఫ్. సో సెకండ్ లైఫ్ మనకి రిటైర్మెంట్ తర్వాతనే స్టార్ట్ అవుతుంది. ఐఎమ్ వెరీ హ్యాపీ టు నోట్ దట్ ఈ సీనియర్ సిటిజన్ అసోసియేషన్స్ లో ఫోరమ్స్ లో మన జిల్లాలో పనిచేస్తున్న వాళ్ళు కూడా చాలా రకాల కార్యక్రమాలు ఇక్కడ మనకి టౌన్ లో కానివ్వండి, గ్రామాల్లో